ఎవరి విషయాల్లో కూడా అనుచితంగా జోక్యం చేసుకోను. ఆ సంగతి నా గురించి తెలిసిన సోదరులందరికీ తెలుసు. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక శాసనసభ్యుడిగా నా కార్యాలయానికి ఎవరైనా రావచ్చు, చాలామంది వస్తారు, మీ అందరికీ తెలుసు. వచ్చిన వాళ్ళని పలానా వాళ్ళు రావచ్చు, పలానా వాళ్ళు రాకూడదని నేను ఎప్పుడు బోర్డు పెట్టలేదు. నా కార్యాలయంలోకి అందరూ ఆహ్వానితులే. ఆ రకంగానే జోగి రమేష్ వాళ్ళ కోడలు, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు. అతను ఇందాక ఏదో ఆరోపణలు చేశారు. ఆరోపణలన్నిటికీ కూడా నేను రేపు పత్రికా విలేకరుల సమావేశం రేపు పెడతా ఉన్నాను, మీకు తెలియపరుస్తాను. రేపు అన్ని వివరాలు మీకు తెలియపరుస్తాను. నేనైతే ఎవరి కుటుంబ వ్యవహారాల్లో అనుచిత జోక్యం చేసుకోలేదు, చేసుకునే ఉద్దేశం లేదు. గతంలో చేసుకోవాలా, భవిష్యత్తులో కూడా చేసుకోను. వాటికి సంబంధించిన సంపూర్ణ సమగ్ర సమాచారం రేపు మీ ముందు ఇస్తాను. నేను ఎవరి విషయాల్లో కూడా అనుచితంగా జోక్యం చేసుకోను. ఆ సంగతి నా గురించి తెలిసిన సోదరులందరికీ తెలుసు. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక శాసనసభ్యుడిగా నా కార్యాలయానికి ఎవరైనా రావచ్చు, చాలామంది వస్తారు, మీ అందరికీ తెలుసు. వచ్చిన వాళ్ళని పలానా వాళ్ళు రావచ్చు, పలానా వాళ్ళు రాకూడదని నేను ఎప్పుడు బోర్డు పెట్టలేదు. నా కార్యాలయంలోకి అందరూ ఆహ్వానితులే. ఆ రకంగానే జోగి రమేష్ వాళ్ళ కోడలు, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు. అతను ఇందాక ఏదో ఆరోపణలు చేశారు. ఆరోపణలన్నిటికీ కూడా నేను రేపు పత్రికా విలేకరుల సమావేశం రేపు పెడతా ఉన్నాను, మీకు తెలియపరుస్తాను. రేపు అన్ని వివరాలు మీకు తెలియపరుస్తాను. నేనైతే ఎవరి కుటుంబ వ్యవహారాల్లో అనుచిత జోక్యం చేసుకోలేదు, చేసుకునే ఉద్దేశం లేదు. గతంలో చేసుకోవాలా, భవిష్యత్తులో కూడా చేసుకోను. వాటికి సంబంధించిన సంపూర్ణ సమగ్ర సమాచారం రేపు మీ ముందు ఇస్తాను. నేను ఎవరి విషయాల్లో కూడా అనుచితంగా జోక్యం చేసుకోను. ఆ సంగతి నా గురించి తెలిసిన సోదరులందరికీ తెలుసు. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక శాసనసభ్యుడిగా నా కార్యాలయానికి ఎవరైనా రావచ్చు, చాలామంది వస్తారు, మీ అందరికీ తెలుసు. వచ్చిన వాళ్ళని పలానా వాళ్ళు రావచ్చు, పలానా వాళ్ళు రాకూడదని నేను ఎప్పుడు బోర్డు పెట్టలేదు. నా కార్యాలయంలోకి అందరూ ఆహ్వానితులే. ఆ రకంగానే జోగి రమేష్ వాళ్ళ కోడలు, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు. అతను ఇందాక ఏదో ఆరోపణలు చేశారు. ఆరోపణలన్నిటికీ కూడా నేను రేపు పత్రికా విలేకరుల సమావేశం రేపు పెడతా ఉన్నాను, మీకు తెలియపరుస్తాను. రేపు అన్ని వివరాలు మీకు తెలియపరుస్తాను. నేనైతే ఎవరి కుటుంబ వ్యవహారాల్లో అనుచిత జోక్యం చేసుకోలేదు, చేసుకునే ఉద్దేశం లేదు. గతంలో చేసుకోవాలా, భవిష్యత్తులో కూడా చేసుకోను. వాటికి సంబంధించిన సంపూర్ణ సమగ్ర సమాచారం రేపు మీ ముందు ఇస్తాను. నేను ఎవరి విషయాల్లో కూడా అనుచితంగా జోక్యం చేసుకోను. ఆ సంగతి నా గురించి తెలిసిన సోదరులందరికీ తెలుసు. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక శాసనసభ్యుడిగా నా కార్యాలయానికి ఎవరైనా రావచ్చు, చాలామంది వస్తారు, మీ అందరికీ తెలుసు. వచ్చిన వాళ్ళని పలానా వాళ్ళు రావచ్చు, పలానా వాళ్ళు రాకూడదని నేను ఎప్పుడు బోర్డు పెట్టలేదు. నా కార్యాలయంలోకి అందరూ ఆహ్వానితులే. ఆ రకంగానే జోగి రమేష్ వాళ్ళ కోడలు, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు. అతను ఇందాక ఏదో ఆరోపణలు చేశారు. ఆరోపణలన్నిటికీ కూడా నేను రేపు పత్రికా విలేకరుల సమావేశం రేపు పెడతా ఉన్నాను, మీకు తెలియపరుస్తాను. రేపు అన్ని వివరాలు మీకు తెలియపరుస్తాను. నేనైతే ఎవరి కుటుంబ వ్యవహారాల్లో అనుచిత జోక్యం చేసుకోలేదు, చేసుకునే ఉద్దేశం లేదు. గతంలో చేసుకోవాలా, భవిష్యత్తులో కూడా చేసుకోను. వాటికి సంబంధించిన సంపూర్ణ సమగ్ర సమాచారం రేపు మీ ముందు ఇస్తాను.